ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. కొన్ని సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకున్నాయి. సాయి పల్లవి పద్ధతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తూ దూసుకుపోతుంది. ఇక సాయి పల్లవి ఇప్పటి వరకు ఎటువంటి యాడ్స్ లో కనిపించలేదు. అయితే ఒక యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ ఇచ్చారట. స్కిన్ ఫెయిర్నెస్ కు సంబంధించిన యాడట. అలాంటి వాటికి ఎప్పుడు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఎన్ని కోట్లు ఇచ్చినా చేయనని చెప్పేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.